వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్ల తయారీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంజనీర్లు పెద్ద ఎత్తున శ్రమించారు. డిజైన్ నుంచి తుది రైలు తయారీ వరకు తమ మేధస్సుకు పనిపెట్టారు. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన వసతులు కల్పించడంతో పాటు ఒక్కో రైలు పెట్టే వేగంగా పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్న అంశాలను నిశితంగా పరిశీలించడంలో ఏపీకి చెందిన ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పొడవు 8 కోచ్లకే పరిమితమైతే ప్రస్తుతం దీన్ని 20 కోచ్లకు పెంచేలా చేయడంలోనూ ఇంజనీర్ల కృషి ఎంతో ఉంది. దీనిపై చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ వర్క్స్ ఇంజనీర్ రవీంద్రబాబుతో ఈటీవీ ముఖాముఖి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వందే భారత్ రైళ్లను తయారు చేస్తోంది. ప్రస్తుతం 8, 16 నుంచి ఇప్పుడు 20 కార్ల వరకు తయారు చేసేటువంటి సామర్థ్యాన్ని ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అందిపుచ్చుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఈ నడుస్తున్నటువంటి రైళ్లన్నీ కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి తయారవుతున్నాయి. ప్రస్తుతం వీటిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ చీఫ్ వర్క్షాప్ ఇంజనీర్ రవీంద్రబాబు ఉన్నారు. సార్, ఈ వందే భారత్ రేకులు ఏదైతే తయారవుతున్నాయో ఎన్ని తయారైనాయి ఇప్పటిదాకా, ఎట్లాంటి కృషి ఉంది? ఇప్పటి వరకు తయారైంది 77, మిగిలిన 27 రాబోయే కాలంలో తయారు చేస్తాం. సాంప్రదాయకమైన రైళ్లు ఉన్నాయి, వాటికి ఈ ఎల్హెచ్బి కోచ్కి అంటే తేడా ఏంటి? యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందంటే ఇండియాలో హై స్పీడ్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి. ఈ వందే భారత్ ట్రైన్స్ అనేవి ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ఎల్హెచ్బి ట్రైన్స్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది. ఈ ట్రైన్స్ ఇప్పుడు 160 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్ వరకు వెళ్ళగలవు. అండ్ కంఫర్ట్ వైజ్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎల్హెచ్బి కోచెస్ కన్నా వెరీ కంఫర్టబుల్. మనకి జర్నీ అనేది చాలా సుఖవంతంగా జరుగుతుంది. అట్లాగే స్పీడ్ కూడా ఎక్కువ స్పీడ్ వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది. వందే భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు, మేక్ ఇన్ ఇండియా అనేది ఒక మోటోగా తీసుకున్నారు కదా. ఈ వందే భారత్లో ఏమేమి స్వదేశీ పరిజ్ఞానం వాడారు? అంటే ఏరోడైనమిక్స్ నుంచి అన్నీ వాడారా? నట్టు బోల్ట్ నుంచి అన్నీ స్వదేశీ పరిజ్ఞానమేనా? యాక్చువల్గా డిజైన్ నుంచి మొత్తం మ్యానుఫ్యాక్చర్ అంటే తయారీ వరకు అంతా కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ తయారీదారుల నుంచి తీసుకున్న ఐటమ్స్ తోటే మొత్తం ట్రైన్ అంతా ఇదంతా ఫుల్లీ మేక్ ఇన్ ఇండియా ట్రైన్. ఎందుకని దీన్ని ట్రైన్ 18 ప్రాజెక్ట్ అని చెప్తారు? ట్రైన్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం 18 నెలల కాలంలో ఫస్ట్ ట్రైన్ చేయాలనేసి టార్గెట్ పెట్టుకొని ట్రైన్ 18లోని స్టార్ట్ చేశారు. బట్ యాజ్ ఎ ఛాలెంజ్ కింద తీసుకొని ఐసీఎఫ్ ఇది 18 నెలల్లోనే చాలా త్వరగా కంప్లీట్ చేసి ప్యాసింజర్స్కి కంఫర్ట్ కోసం ఇవ్వాలని ఒక మిషన్ కానీ తీసుకొని స్టార్ట్ చేయటం వల్ల దాన్ని T18 అని 18 నెలల్లో చేయటం కానీ T18 అని స్టార్ట్ చేసి అట్లానే వితిన్ 18 నెలల్లోనే ఫస్ట్ 2 ట్రైన్స్ చేసి ప్యాసింజర్ సర్వీస్కి ఇవ్వడం అయింది. అది ఆ 2 ట్రైన్స్ ఢిల్లీ ఫస్ట్ సర్వీస్ మనకి ఢిల్లీ నుంచి కాట్రాను, ఢిల్లీ నుంచి వారణాసి మధ్యలో ఇంట్రొడ్యూస్ చేశారు. అవి సక్సెస్ఫుల్గా రన్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ మనం ఈ 97 అంటే 97 రేకులు ట్రైన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. వందే భారత్ రైళ్లలో ఎలాంటి సౌకర్యాలు మీరు ఇవ్వగలుగుతున్నారు? ఎలాంటి ఫర్నిషింగ్ ఉంటుంది? ఎలాంటి సౌకర్యాలు దీంట్లో అందుబాటులో ఉంటాయి? అంటే ఫస్ట్ ఈ ట్రైన్లో ఏంటంటే ఈ ట్రైన్ మెయిన్ డోర్స్ అంతా కూడా ఆటోమేటిక్ లాక్ డోర్స్. అంటే మనకి ట్రైన్ స్టార్ట్ అయినంటే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయితే దానివల్ల మనం మ్యాక్సిమం సేఫ్టీ టు ద ప్యాసింజర్ ఎన్ష్యూర్ చేయడానికి ఉంటుంది. అట్లాగే ఇన్సైడ్ కూడా దిస్ బెటర్ ఇంప్రూవ్డ్ ఆస్థెటిక్స్ సరౌండింగ్స్ పెట్టాం. అంటే అట్లాగే ఏసీ కూడా మనం రెగ్యులర్ ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఇవి హై కెపాసిటీ ఏసీ మెషిన్స్. అట్లాగే సీట్స్ కూడా కంఫర్టబుల్గా కొంచెం వైడర్ సీట్స్ తోటి ప్యాసింజర్ లాంగ్ జర్నీ చేసినా కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టుగా జర్నీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లాంగ్ జర్నీ చేసినా కూడా ఆ జర్నీ ఫీల్ మనకి లాంగ్ జర్నీ చేసామనే ఫీల్ తెలియకుండా ఉండటం కోసమని ఈ ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్స్ తీసుకుంది. అట్లాగే మనకి టాయిలెట్స్ అని కూడా వచ్చేసి ఎక్స్ట్రా ఇంప్రూవ్డ్ టాయిలెట్స్ ఫర్ బెటర్ కంఫర్ట్ అండ్ మెయింటైనబిలిటీ. అట్లాగే మనకి ప్యాసింజర్ సేఫ్టీ నుంచి చూస్తే దాంట్లో ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ అని, అట్లాగే దేర్ ఇస్ టాక్ బ్యాక్ యూనిట్ అని ఉంది. మనకి ప్యాసింజర్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో కావాలంటే కనుక డ్రైవర్తో కానీ గార్డ్తో కానీ డైరెక్ట్గా మాట్లాడేటట్టుగా. అట్లాగే మనకి ఎమర్జెన్సీ పుష్ బటన్స్ అని ఇచ్చాం. అది కూడా ప్రెస్ చేసినంటే అలారం డ్రైవర్కి గార్డ్కి వెళ్తుంది. వాళ్ళు వెంటనే గార్డ్ డ్రైవరు కోచ్లో ఉన్న
కెమెరాస్ బట్టి వాళ్ళు ఆ ప్యాసింజర్ ఏ కండిషన్లో ఉన్నాయి చూసి దాన్ని బట్టి కావాలంటే మనకి హెల్ప్ కోసం ప్యాసింజర్ దగ్గరకు వచ్చేటట్టుగా లేకపోతే వీళ్ళు కావాలంటే మాట్లాడేటట్టుగా మనం పెట్టాం. ఇది నార్మల్ ట్రైన్స్లో లేదు. ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్ ఇన్ మనకి వందే భారత్ ట్రైన్లో. మీరు యాడ్ ఆన్ ఫీచర్స్ అంటున్నారు, ఒక రకంగా ఏరోడైనమిక్ డిజైన్ కూడా అత్యంత వేగంగా వెళ్ళడానికి మీరు చెప్తున్నట్టుగా. అయితే ఇది అంత స్పీడ్తో వెళ్ళగలుగుతుందా ప్రతి చోట కూడా, దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో కూడా? ఎక్కడైతే మనకి ట్రాక్ సామర్థ్యం 160 కిలోమీటర్లు ఉంది అక్కడ 160 కిలోమీటర్లు నడుస్తుంది. బట్ ఫర్దర్ కూడా ఈ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనకి ఆ రూట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి. ఎప్పుడైతే అది ట్రాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తారో అక్కడ ఈ ట్రైన్స్ ఫుల్ అప్ టు 160 నడవడానికి స్కోప్ ఉంది. మనకి అవర్ నేషనల్ ఫ్లాగ్, వాట్ ఈస్ ద కలర్స్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్, దానికి ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైతే సెపరేట్ కొంచెం ఈ ట్రైన్ ఒక సపరేట్ ఐడెంటిటీగా ఉండే వందే భారత్ ఆ నేమ్కి రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా దిస్ కలర్ స్కీమ్ చూస్ చేయడం అయింది మనకి తెలిసింది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి రైల్వే అధికారులు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులు చెప్తున్నట్టు అనమాట. మొత్తం ఒక ఆకర్షణీయమైన రంగులతో పాటు ఇండియన్ జాతీయ పతాకాన్ని పోలి ఉండేలాగా కొన్ని రంగులు అయితే ఎంపిక చేస్తాం. దీన్ని ఆకర్షణీయంగా ఇతర రైళ్లతో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనంజయ్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై.